సో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం అన్నమాట మేము కూడా. సో మరి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా ఈ సాంగ్ చూసిన తర్వాత, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి పొట్ట ఉంది అని చెప్పేసి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఇంతకు ముందుకు నేను కూడా చూసానండి, ట్రోల్స్ బాగా చేశారు. అంటే ఫిట్నెస్ కూడా సరిగ్గా లేదు, అంటే ఇట్లా బాడీ షేమింగ్ అనేది చేశారనమాట పవర్ స్టార్ గారికి. ఒక్కసారి సాంగ్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరికీ ముక్కు మీద అందరు వేలేసుకోవాల్సిందే. సో అసలు బాడీ షేమింగ్ అనేది ఎందుకు చేయాలండి పవర్ స్టార్ గారికి? ఒకప్పుడు తమ్ముడు సినిమా చూడలేదంట వాళ్ళందరూ. తమ్ముడు సినిమా చూసి ఆ ఫిట్నెస్ అనేది మళ్ళీ ఏ హీరోకు ఉందండి అప్పట్లో చెప్పండి? ఒక్కసారి మనకి అంతెందుకు, మనకి ఇంతకుముందు హరియాణ వీరమల్లుది గ్లిమ్స్ వచ్చినాయి. ఒక స్టిక్ పట్టుకొని ఇట్లా పంచి కొడతాడు, మీరు అందరు చూసింటారు. సో ఇంత ఏజ్లో కూడా ఇంత పర్సనాలిటీ పెట్టుకొని కూడా ఇంకా ఫిట్నెస్ అలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా ఫ్లెక్సిబుల్గా అంత చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి అది. సో యాజ్ అ ఫ్యాన్ మీకు ఏ సాంగ్ నచ్చింది? మాట వినాలియా లేకపోతే సెకండ్ సింగిల్? ఇదే అండి ఇప్పుడు వచ్చింది చాలా బాగుంది. ఇంకా ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంతకు ముందుకు అది పవర్ స్టార్ గారు పాడారు కదా, అది కొంచెం స్లోగా ఉంది. బట్ ఓకే, సినిమాలో ఏముంది స్టోరీ అది మనం చూసిన తర్వాతనే దాన్ని బాగుందా బాగాలేదా అని చెప్పగలుగుతాం తప్ప మనకి నార్మల్గా ఇట్లయితే చెప్పలేము మనం. అనసూయ గారు డి షోలోనే ఏదో షోలో చెప్పారు, అందులో నేను కూడా ఉన్నా అని. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం మేము.